హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ని కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా మీద అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంత ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా మార్చ్ 28న రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద కొంచెం నెగిటివ్ టాక్ అయితే నడిచింది. ఈ సినిమా మ్యాడ్ మూవీల లాగా కంటెంట్ ఏమీ లేదు అని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా మ్యాడ్ మూవీల లాగా ఆర్గానిక్ కామెడీ కూడా లేదు అని, మ్యూజిక్ సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని కొంచెం నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. ఇలా ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఈ మూవీ మంచి హిట్గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ అయితే సాధించింది. అయితే ఈ సినిమాకి పోటీగా మరో 3 భారీ బడ్జెట్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటే నితిన్ గారు మెయిన్ లీడ్గా చేసిన రాబిన్ హుడ్ సినిమా. అయితే ఈ సినిమా ఏకంగా ఫ్లాప్ టాకే తెచ్చుకుంటుంది. అంతేకాకుండా విక్రమ్ గారు మెయిన్ లీడ్గా చేసిన వీరధీర సూర అనే సినిమా కూడా కంటెంట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ప్రమోషన్స్ చేయడం కొంచెం తగ్గడంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. అండ్ ఇంకొకటి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్గా చేసిన L2 ఎంపురాన్. ఈ సినిమా మీద అందరూ భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అందరినీ డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మ్యాడ్ స్క్వేర్ చాలా చిన్న బడ్జెట్తో స్టార్ట్ అయిన సినిమా. అంతేకాకుండా కాస్టింగ్ కూడా చాలా చిన్నదే. అయినా సరే ఈ 3 సినిమాలని దాటి ఇది మంచి హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే దాదాపు 50 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అని మూవీ టీం అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవడంతో మూవీ టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.